చూడండి, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే దేవుని చేత దీవించబడి తాను విత్తనాలను విత్తినాడు. ఆమెన్. ఇస్సాకు ఎప్పుడైతే విత్తనాలను విత్తినాడో ఇస్సాకట ఆ దేశంలోనే సమృద్ధిగా దీవించబడ్డాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథంలో 26వ అధ్యాయం అనుకుంటా, ఆది కాండంలో యెహోవా దేవుడు ఇస్సాకుని గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆ దేశంలో ఉన్న రాజు ఇస్సాకు యొక్క బ్లెస్సింగ్స్ చూసి ఆశ్చర్యపోయినాడట. విత్తిన విత్తనాలకి మంచి పంట ఎవరిచ్చినారంటే పరమ తండ్రి అయిన దేవుడే ఇచ్చినాడు. అది యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం అనిస్తుంది. ఇస్సాకు ఆ విధంగా దీవించబడ్డాడు. కానీ కయ్యూను హేబేలును చంపి వెళ్ళిపోయిన తర్వాత దేశదిమ్మరైపోయినాడు. ఏ దిమ్మరి? దేశదిమ్మరి. దట్ ఈస్ ఎ కర్స్, శాపం. అది ఎక్కడ వెళ్ళినా బ్రతకలేకపోయినాడు. శాపం, శాపం, శాపం. కయ్యూను అనుభవించింది శాపమా, ఇస్సాకు అనుభవించింది దేవుని యొక్క దీవెనలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు విత్తనాలను విత్తినాడు. మనుషుల మీద ఆధారపడలే, బోర్వెల్స్ మీద ఆధారపడలే, బోర్వెల్స్ లో నుంచి వస్తున్న వాటర్ మీద ఆధారపడలే, పెస్టిసైడ్స్ మీద, మందుల మీద, ఎరువుల మీద ఆధారపడలేదు. కానీ విత్తనాలను మాత్రమే విత్తినాడు, అంతే. ఎప్పుడైతే విత్తనాలను విత్తినాడో ఇస్సాకును గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళిందంటే ఎవరు అంటే దేవాది దేవుడు. చప్పట్లు కొడదాం నాన్న. కానీ కయ్యూను ప్రయాసపడుతున్నాడు, కానీ చివరికి దేశదిమ్మరిగా మారిపోయినాడు. ఈరోజు మిమ్మల్ని మీరు, మీ కుటుంబాలను ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. మన స్థితి ఒకవేళ కయ్యూను వలె ఉన్నదా, ఇస్సాకు వలె ఉన్నదా? 2013లో నీవు కయ్యూను అనుభవంలో బ్రతుకుతూ ఉంటే ఈ ఫిబ్రవరిలోనైనా ఇస్సాకు అనుభవంలోకి నువ్వు రావాలన్నది దేవుని యొక్క చిత్తం. 2013లో నువ్వు ఇస్సాకు అనుభవంలో ఉన్నావు అంటే చాలా సంతోషమే. ఇంకా ఈ 2014లో ఇంకా దేవుడిని నువ్వు ఆశీర్వదించాలి అంటే ఇస్సాకు ఏ విధంగా దేవునికి విధేయుడిగా ఉన్నాడో ఈ 2014లో కూడా నువ్వు దేవుని మాటకి విధేయుడిగా మారిపోవాలి. ఆమేన్. ఒకవేళ 2013లో నువ్వు విధేయుడుగా ఉన్నావేమో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న అనుభవంలో ఉన్నావేమో, కానీ ఒకవేళ 2014లో అవిధేయుడిగా మారితే ఇస్సాకు అనుభవము కయ్యూను అనుభవముగా మారిపోతుంది. బీ కేర్ఫుల్. ఒకవేళ నీవు అభిషేకించబడిన వ్యక్తివి కావచ్చు, భాషలలో మాట్లాడచ్చు. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మెయిన్ లైన్ చర్చ్, క్రిస్టియన్ సీనియారిటీ ఉండొచ్చు, కానీ నీ బ్లెస్సింగ్స్ అంతా కూడా ఆధారపడి దేని మీద ఆధారపడి ఉన్నదంటే విధేయత, అవిధేయత. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. విధేయత, అవిధేయత, ఇవి రెండింటి మీదనే మన లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ నీవు 2013లో అవిధేయుడిగా ఉండొచ్చు. ఎందుకు? నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావు. పాస్టర్ గారు కష్టపడుతున్నాను, కానీ డబ్బు ఎక్కడికి పోతున్నదో అర్థం కావటంలే అనే ఆలోచనతో నువ్వు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టి ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడే. గట్టిగా చప్పట్లు కొడదాం. నమ్మదగిన వారం మనము కాము, మనం నమ్మదగిన వారం కాము. కానీ నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఇస్సాకు విత్తనాలను విత్తినాడు, చేతుల పైకి ఎత్తినాడు. విత్తనాలకి సమృద్ధి అయిన పంట ఎవరిచ్చినాడంటే పరమ తండ్రి అయిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కానీ
కయ్యూను పరిగెత్తుతున్నాడు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ అని పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ చివరికి దేశ దిమ్మరిగా మారిపోయినాడా? ఒకవేళ నువ్వు కయ్యూను అనుభవంలో ఉన్నావా? చాలా సంతోషమే. ఒకవేళ నీవు ఇస్సాకు అనుభవంలో ఉన్నావా? చాలా సంతోషమే. ఈరోజు నువ్వు నీ యొక్క దీవెనలు దేవుడి నుంచి రావాలి అంటే నీవు ఏ విధంగా సిద్ధపడతావో దానిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడంటే. గాడ్ ఎక్స్పెక్ట్స్ ఒబీడియన్స్. హల్లెలూయా. దేవుడు మన నుండి విధేయతను కోరుతాడు. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఎందుకు విధేయత కోరుతాడో పరిశుద్ధాత్మ దేవుడు వివరించబోతున్నాడు. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఫస్ట్ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటిదంటే విధేయత, విధేయత, విధేయత. దేవుడు ఆశపడతాడు, దేవుడు ప్రేమించే అనుభవము విధేయత. చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వను చేసిన తర్వాత కొద్ది కాలము ఆదాము అవ్వ విధేయులుగా ఉన్నారు. విధేయులుగా ఉన్నంత కాలం దేవుడు తన పని చేస్తూ వారితో మాట్లాడటం ప్రారంభించినాడు. కానీ ఎప్పుడైతే అవిధేయులుగా మారినాడో దేవుని యొక్క గుండె పగిలిపోయింది. వారి ఇచ్చిన బాధ్యత దేవుడు తొలగించేసినాడు. ఇక భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎవరైనా కనబడతారా అని చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఒక్క వ్యక్తి కనబడ్డాడు దేవునికి. ఆమేన్. ఎవరా వ్యక్తి? నోవాహు. నోవాహు, నా పని చేస్తావా బిడ్డ అనేసి అన్నాడు. చేస్తానాయనా అనగానే ఆ బాధ్యత దేవుడిచ్చినాడు. చూడండి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి బాధ్యత ఇచ్చినాడంటే ఆ వ్యక్తి జ్ఞానవంతుడని చూడలే, కానీ ఆ వ్యక్తిలో విధేయత ఉండటమును చూసి బాధ్యత ఇచ్చినాడు. చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చేటప్పుడు వారిలో విధేయత చూసినాడు. ఎందుకు అంటే దేవుడు ఎందుకు విధేయత కోరుతాడంటే దేవుడు ఆ వ్యక్తిని దీవించాలి, ఆ వ్యక్తి ద్వారా దేశాన్ని దీవించాలి. చప్పట్లు కొడదాం. అది దేవుని యొక్క ప్లాన్. ఆ వ్యక్తిని దీవించాలి, ఆ వ్యక్తినే దీవించటం కాదు కానీ ఆ వ్యక్తి ద్వారా దేశాన్ని దీవించాలి. ఆమేన్. చూడండి, ఆ వ్యక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, దేశం యొక్క దీవెనలు కూడా ఆ వ్యక్తి మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకనే దేశం యొక్క యోగక్షేమములు, రెండవదిగా ఆ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క యోగక్షేమములన్నీ కూడా విధేయత మీదనే ఆధారపడి ఉన్నాయి. చప్పట్లు కొడదాం. అందుకనే చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు చదవాలి. స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందననుకొను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడండి. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అవును. వాహ్. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. చాలు. చూడండి, ఒకటే అడుగుతున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా ఎవరివి? దేవునివి. ఆమేన్. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త దీవెనలన్నీ కూడా నావి. ఇవన్నీ కూడా నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం.
కాబట్టి ఇవన్నీ నేను నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి, నా మాట నువ్వు వినాలంతే. హల్లెలూయా. ఎంత సింపుల్ ఉన్నది కదా దేవుని సిద్ధాంతం. చిన్న ఫార్ములా అంతే. నువ్వు వింటే దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్తావు. ఆమెన్. నువ్వు వినకపోతే దేశ దిమ్మరైతావు అంతే. కొంతమంది, ప్రభువా నాకు 2 సెంట్లు ఇవ్వు ప్రభువా చాలు అంటారు. భూమి అంతా ఎవరిది చెప్పాలా? ప్రభువా నాకు ఒక డొక్కు స్కూటర్ ఇవ్వు ప్రభువా, సెకండ్ హ్యాండ్ డొక్కు స్కూటర్, పంచర్ అయిన స్కూటర్, 2 సెంట్లు ఇవ్వు ప్రభువా. ఇవి మనం భిక్షం అడుక్కుంటలేదు దేవుణ్ణి. ఆమెన్. బుక్కడంతా బువ్వే అంటారు ఎవరు? మనము దేవుణ్ణి అడుక్కోవటానికి మనము భిక్షాటన చేసుకునే వాళ్ళం కాదు. ఆమెన్. మనం ఎవరమంటే దేవుని బిడ్డలం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువా నీ చిత్తం ఉంటే 2 సెంట్లు ఇవ్వు ప్రభువా అని కాదా? ప్రభువా నీ ఉంటే నీ చిత్తం అయితే సెకండ్ హ్యాండ్ నా. మనం దేవుణ్ణి ఎట్లా అడగాలంటే, మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మనం అడిగినవన్నీ కూడా దయచేస్తాడంతే. చప్పట్లు కొడదాం. మనం ఎట్లా అడగాలంటే దేవుణ్ణి ధైర్యంగా అడగాల. ఆమెన్. ప్రభువా మంచిగా వాల్యుబుల్ గా అంటే కావలసిన సమృద్ధిగా మనం అడగాల దేవుణ్ణి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సమస్తం ఎవరిది చెప్పాలా? దేవునివే. అవన్నీ కూడా మనకివ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు మనకి అనుగ్రహిస్తాడు అంటే మనం ఒకటే ఒక పని చేయాలి, ఆయన చెప్పినట్లు మనం చేయాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు చెప్పింది చేసిండండి. బా, దేవుడు అబ్రహాము దీవించినాడు. ఎందుకు దేవుడు మన నుండి విధేయత కోరుతున్నాడు చూడండి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మన చిన్న బిడ్డలు ఎప్పుడు మన మాట వినాలని మనం ఆశపడతాం. ఆమెన్. అవునా కదా? చిన్న బిడ్డలు మనతో ఉన్నారంటే బిడ్డ నా మాట విను బిడ్డ అనేసి అంటాం. ఎగ్జిబిషన్లోకి వెళ్ళినామంటే నానా జాగ్రత్త నా మాట విను. ఎందుకు నా మాట విను? నోర్లు తెరవాల. ఎందుకు? ఎగ్జిబిషన్లో తప్పిపోతావు కాబట్టి నువ్వు నా మాట వినాలా. నానా ఆ యొక్క వైర్ తీసి ఆ యొక్క సాకెట్లో పెడుతున్నావు, జాగ్రత్త నా మాట విను. ఎందుకు? ఎందుకు? షాక్ కొడుతుంది కాబట్టి నువ్వు నా మాట విను. హల్లెలూయా. కొన్ని భయంకరమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ మై సన్ అనేసి అంటారు. వాళ్ళు నష్టపోవాలనా లేకపోతే వారికి మేలు జరగాలనా? మేలు జరగాలి అని తగిన జాగ్రత్తలు ఇస్తూ మన మాట వారు వినాలని మనం ఆశపడతాం. ఒకవేళ మాట వినకుండా మార్గము తప్పినారంటే వారు శాపాన్ని అనుభవిస్తుంటే వారితో పాటు మనం కూడా ఏడుస్తూ ఉంటాం. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట, దేవుని మాట మనం ఎందుకు వినాలని దేవుడు ఆశపడతాడంటే, దేవుని యొక్క మాటకి మనం విధేయులుగా ఉండాలని దేవుడు ఎందుకు ఆశపడతాడంటే మనకి గొప్ప భవిష్యత్తు ఉన్నది కాబట్టి. చప్పట్లు కొడదామా? ఆయన మాట మనం వింటే భవిష్యత్ అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆమెన్. నీవు ప్రమాదాలలో పడిపోకుండా ఉండటానికి, నువ్వు నష్టపోకుండా ఉండటానికి, ప్రతి నిత్యము సమాధానం నెమ్మదితో నువ్వు ముందుకు సాగటానికి దేవుడు మన నుండి ఏం కోరుతాడు చెప్పాలి? విధేయత కోరుతాడు. బిడ్డల విషయంలో తల్లిదండ్రులముగా మనం ఏ విధంగా మనం ఆశపడతామో మన నుంచి కూడా దేవుడు అదే ఆశపడతాడు. ఒక బ్యూటీ చెప్పాలా? దేవుడు 6 దినాలు భూమి ఆకాశములను సృష్టిని తయారు చేసి 7వ దినమున ఏం చేసినాడు?
చెప్పాలి, మంచి విశ్రాంతి తీసుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. అంటే దేవుడు కూడా చెప్పాలి రెస్ట్ తీసుకుంటాడు. అవునా? అయితే దేవుడు ఎవరి దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకుంటాడో తెలుసా? ఒక విధేయుని దగ్గరనే వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. నోవాహు దగ్గరికి వచ్చి, నోవా, భూమిని అంత సర్వనాశనం చేయబోతుంది, నువ్వు నా మాట వింటావా అంటే, వింటా ప్రభు అనగానే అప్పుడు దేవునికి రెస్ట్ దొరికింది. చూడండి, దేవునికి కూడా రెస్ట్ కావాలా? అవునా కాదా? అవునా కదా? దేవునికి కూడా రెస్ట్ కావాలి. ఆయనకి మనం రెస్ట్ ఇద్దామా? ఎంతమందికి ఆయనకి రెస్ట్ ఇద్దామని అన్నారు? హల్లెలూయా. ఆయన రెస్ట్ తీసుకునే స్థలం ఏదో తెలుసా? నీ దగ్గరకు వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటాడు. నీ దగ్గరకు వచ్చి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో తెలుసా? నువ్వు ఆయన మాట విన్నప్పుడే. గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి ఎంత కష్టమైనా దేవుని యొక్క మాటకి నేను వింటాను, విధేయుడిగా బ్రతుకుతాను, విధేయురాలుగా బ్రతుకుతాను అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించండి. ఈ రోజు దాకా 2013 దాకా నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావేమో. దేవుడు వస్తున్న పని చేసి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. ఈ రోజు నీ బిడ్డలు కూడా శాపగ్రస్తులుగా మారిపోయినారు. కానీ ఎందుకు నువ్వు ఈ ప్రాంగణానికి నడిపించేటబడ్డావు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావంటే, ఇక ఈ 2014లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటుండగా ఆయన మాటకి లోబడు. అంతే. యేసయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తా, నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాయో. పలుమారువై తొలగినాను, స్వరాలిప్పి, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతిని. అందరు నోర్లు తెరిచి స్వరాలిప్పి, పలుమారువై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతిని. స్వరాలిప్పి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. యేసయ్యా 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 యేసయ్యా. అందరి స్వరాలిపే, యేసయ్యా 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 చేతులు పైకెత్తుదాం. ఈ టీవీ ప్రోగ్రాం ఒక సహోదరి చూస్తున్నది. నీ పేరు సుందరి. టీవీ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్నావు. యువర్ నేమ్ ఈజ్ సుందరి.
పొద్దున్న వివాహం చేసుకున్నావు, 2 పిల్లలు ఉన్నారు, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయిన టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు నువ్వు. ఇంకొక సహోదరి రౌండ్ ఫేస్ ఉన్నది, యువర్ నేమ్ ఇస్ కుమారి. రౌండ్ ఫేస్ ఉన్నది, నీ పేరు కుమారి. వైట్ శారీ కట్టుకున్నావు, మిలిటరీ గ్రీన్ బార్డర్ ఉన్నది, దానికి వైట్ శారీ మిలిటరీ గ్రీన్ బార్డర్ ఉన్నది. టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు నువ్వు. సేమ్ నువ్వు కూడా 2 పిల్లలతో భర్త నుంచి దూరం అయిపోయి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. హే రషాలే బిహేవాన్ దసియాల. ఉపేందర్, ఒక సహోదరుడు ఉపేందర్, నీ తల్లిదండ్రులు వద్దన్న వివాహం చేసుకున్న ఉపేందర్, ఈరోజు నీ భార్య నిన్ను విడిచిపెట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. ఆ సంఘటనను బట్టి నువ్వు దేవుడి నుంచి కూడా దూరం అయిపోయి లోకానుసారంగా బ్రతుకుతున్నావు. టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ప్రసాదరావు, సహోదరుడు ప్రసాదరావు, నీ ఇనిషియల్ వి ప్రసాదరావు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. దేవుడు కొంతమందిని పార్ట్నర్స్ గా తీసుకోవద్దు అన్నాడు, వాళ్ళని పార్ట్నర్స్ గా తీసుకున్నావు. ఈరోజు ఆ పార్ట్నర్స్ నిన్ను మోసం చేసినారు, లాస్ అయిపోయినావు. వి ప్రసాదరావు, టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు. నువ్వు చేయవలసింది ఒకటే, నీవు నీ పొరపాటును ఒప్పుకో. దేవుడు నీ బిజినెస్ లో ఒక మంచి గ్రిప్ ఇవ్వబోతున్నాడు. అందరి చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా ప్రార్థనలో ఉండండి. మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది ఈరోజు వాక్యం విని వారి జీవితాలను సరి చేసుకున్నారు నాయన. ఈ రాత్రి నుంచి నీ మహిమ ఈ కుటుంబాలని కమ్ముకును గాక. ఈ పరలోక మేఘం ఈ బిడ్డలని ఆవరించును గాక. కోల్పోయినవన్నీ కూడా మరలా ఈ బిడ్డలు పొందుకును గాక. నష్టపోయినవన్నీ ఈ బిడ్డలు పొందుకును గాక. ఈ రాత్రే శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి ఒక్క దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. ఈ టీవీ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారు అయ్యా, వారి జీవితాలలో మరిచిపోలేని అనుభూతిలోకి రాత్రి బిడ్డలు వెళ్ళను గాక. టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను బ్లెస్ చేస్తున్నాను. బ్లెస్ చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.